నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజీ గారు. 4 దశాబ్దాల టీడీపీని నిలబెట్టామనే మాటలు ఈ రోజున చర్చనీయాంశంగా మారినాయి. హ్మ్. హ్మ్. సో, హ్మ్. దానిపైన మీ అభిప్రాయం ఏంటండి? ఆ వ్యాఖ్యలపైన? అంటే అంజీ గారు, పవన్ కళ్యాణ్ గారికి గతంలో అంటే 2019 ఎలక్షన్స్ కంటే గూడా 2024 వచ్చేటప్పటికి రాజకీయంగా ఆయన రాటుదేలాడు. మెచ్యూరిటీ వచ్చింది. బాగా మాట్లాడుతున్నారు, బాగా ఆలోచిస్తున్నారు అన్నటువంటి సందర్భంలో నిన్న ఆవిర్భావ సభలో చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో, మళ్ళీ ఆయన మెచ్యూరిటీ లెవెల్స్ మీద మాలాంటి ఆళ్ళకి మళ్ళీ అనుమానాలు కలుగజేస్తున్నాయి. రాజకీయంగా ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదనేటువంటిది గతంలో తిన్న దెబ్బల నుంచి నేర్చుకున్నారేమో అన్నటువంటి పరిస్థితిలో, పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ అలాంటి వ్యాఖ్యలు చేయటం అంటే ఏంటంటే, గతంలో వీళ్ళు జరిగినటువంటి వైఫల్యాలన్నీ గూడా మళ్ళీ జనాలు గుర్తు చేసుకొని ఎత్తి చూపించేటువంటి పరిస్థితికొచ్చింది. మీరు చూసారు గదా! మొన్నటి నుంచి ఏమంటున్నారు? వీళ్ళే మమ్మల్ని నిలబెట్టే 40 సంవత్సరాలు ఉన్నటువంటి రాజకీయ అనుభవం ఉన్న తెలుగుదేశాన్ని నిలబెట్టేవాళ్ళైతే, 2019లో 2 చోట్ల ఎందుకు ఓడిపోయారంట. ఆ తర్వాత ఎన్ని పరాభవాలు చెందారంటున్నారు. కాబట్టి ఇంకొకాయన బుచ్చయ్య చౌదరి గారు చాలా చక్కగా ట్వీట్ చేశారు. మీరు ఆ ట్వీట్ చూసారో లేదో గాని. హ్మ్. బియ్యం తూగాలి అంటే కాసిని గింజలు తక్కువైతే ఆ గింజలేసినా తూగుద్ది. కాబట్టి క్వింటాల్ బరువును మనం తక్కువ చేస్తామని నేను చూసినటువంటి కామెంట్స్‌లో బెస్ట్ కామెంట్‌గా నాకది అనిపించింది. హ్మ్. సో, ఆ హ్మ్. కాసిన గింజలు ఆ క్వింటా తూగడానికి మేమే కారణం అనుకున్నాయనుకోండి. అంతకంటే అజ్ఞానం ఇంకేమన్నా ఉంటుందా? తర్వాత ఆయన కామెంట్స్‌కి మనం వెళ్ళబోయే ముందు మనం మాట్లాడాల్సింది ఇంకొక వ్యక్తి గురించండి. నాగబాబు. సో, ఈ నాగబాబు అనేటువంటి వ్యక్తికి నోటి కుదురు లేదనేటువంటిది పలు సందర్భాల్లో మనకి రుజువైంది. పవన్ కళ్యాణ్ గారి జీవితానికి పట్టిన గ్రహణం ఏదన్నా ఉంది అంటే, అది ఈ నాగబాబు గారే. అది వ్యక్తిగతంగాను, రాజకీయంగాను మనం చెప్పొచ్చు. ఈ వ్యక్తి ఏదో సినిమా తీసి పూర్తిగా నాశనం అయిపోయి ఆత్మహత్య చేసుకోవాలన్నటువంటి పరిస్థితుల్లో, తనకున్నటువంటి సర్వస్వాన్ని పవన్ కళ్యాణ్ గారు ఇచ్చేసి తనను ఆదుకున్న సంగతి మనందరికీ తెలుసు. ఆయన లేకపోతే నేను లేను, నేను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. పలు ఇంటర్వ్యూల్లో ఆయన చెప్పడం జరిగింది. అలాంటి వ్యక్తిని పక్కన పెట్టుకొని ఏదో అన్నా అన్నటువంటి విషయంలో ఆయనకి సరైనటువంటి ఇది ఇద్దాంలే అన్నటువంటి పరిస్థితుల్లో మళ్ళీ తన నోటికి పని చెప్పడం అనేటువంటిది ఎలా ఉందంటే నాకు కొన్ని ఉదాహరణలు గుర్తొస్తున్నాయండి గారు. హ్మ్. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆయన పక్కన అల్లు అరవింద్ చేరి చిరంజీవి గారి పక్కన పార్టీని ఏ రకంగా అయితే నాశనం చేశారో, చిరంజీవి గారికి పాపం రాజకీయం తెలియకపోవటం వలన పక్కదారి పట్టించి కలెక్షన్లు చేసి టిక్కెట్ల కోసం డబ్బులు వసూలు చేసి చిరంజీవి గారిని ఎలా అయితే భ్రష్టు పట్టించారో పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి వ్యక్తికి మెచ్యూరిటీ ప్రదర్శించి తను మంచి దీనితోటి అధికారంలోకి వచ్చిన తర్వాత చక్కగా సాగుతున్న దాంట్లో ఈయన ఈ కడివేడు పాలల్లో ఒక విషం పొట్టులాగా ఇతను చేసినటువంటి కామెంట్స్ ఏంటంటే ఇప్పుడిప్పుడే సర్దుకుంటున్నటువంటి తెలుగుదేశం క్యాడర్. తెలుగుదేశం క్యాడర్‌కి మొదటి నుంచి అసంతృప్తి ఉంది. ఇతనితో వెళ్ళకపోయి ఉంటే మనకు కనీసం 110 నుంచి 120 సీట్లు మనకి ఇండిపెండెంట్‌గా వచ్చాయనేటువంటిది వాళ్ళ యొక్క అభిప్రాయం. అవును. కేవలం 2 జిల్లాలకు మాత్రమే పరిమితమైనటువంటి వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశాన్ని గెలిపించడం అనేటువంటిది గెలిపించామని మాట్లాడే మాట వాళ్ళకి రుచించట్లేదు తెలుగుదేశం క్యాడర్. పుండు మీద కారం జల్లినట్టుగా తర్వాత అతని హావభావాలు చూడండి. ఈ 2 ఫ్యాక్టర్స్ కాకుండా వేరెవరి మూలనన్నా మేము గెలిచాము, మమ్మల్ని గెలిపించారు అంటే అది వాళ్ళ కర్మ అని ఎంత ఒళ్ళు బలుపుతనంతో మాట్లాడారండి. ఆ ఎక్స్‌ప్రెషన్ అనేటువంటిది పార్టీ కార్యకర్తలకే కాకుండా మాలాంటి రాజకీయ విశ్లేషకులకు కూడా చిరాకు తెప్పిస్తాంది. హ్మ్. హ్మ్. నువ్వెంత నీ బలమెంత అనేటువంటిది ఒకసారి బేరీజు వేసుకుంటే, గతంలో ఇతను నర్సాపూర్ సీట్ నుంచి పోటీ చేసినట్టున్నాడు. ఆ! ఇదే ఓడిపోయారండి. నాగబాబు గారు ఎంపీగా. ఓడ్ అవును. అక్కడ తను ఓడిపోయాడు. తర్వాత పోటీ చేసిన 2 చోట్లలో పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు. ఇది చూసిన తర్వాత ఇందాకే నేను చూసాను ఒక వీడియో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతుంది. అత్యంత డిసిప్లిన్ లేని కార్యకర్తలు ఎవరన్నా ఉన్నారు అంటే మీరే. మిమ్మల్ని పట్టుకొని నేను ఎలా దరిజేరాలో నాకు అర్థం కావట్లేదు. మీకు లేనిదే డిసిప్లిన్ అని స్వయాన పవన్ కళ్యాణ్ గారు తన కార్యకర్తల్ని, తన పార్టీ వ్యక్తుల్ని మాట్లాడేటువంటి వీడియో నేను ఇందాక చూశాను. అలాంటి డిసిప్లిన్ లేని, ఒక పద్ధతి పాడు, దశ, దిశ లేనటువంటి వాళ్ళకి 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పక్కన చేరారు కాబట్టే, ఇవాళ సగర్వంగా మేము 21కి 21 స్ట్రైక్ రేట్ అని చెప్పుకుంటున్నారు. ఎక్కడి నుంచి వచ్చిందండి ఈ స్ట్రైక్ రేటు?
కేవలం 2 జిల్లాల్లో మాత్రమే పరిమితమైనటువంటి మీకు క్యాండిడేట్స్ కూడా దొరకకపోతే, తెలుగుదేశంలో ఉన్నటువంటి కొంతమంది క్యాండిడేట్స్ ఇప్పుడు నిజంగా 21 మంది ఉంటే దాంట్లో 12, 13 మంది తెలుగుదేశం నుంచి వచ్చినటువంటి వాళ్ళే. తెలుగుదేశం బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు. అలాంటి వ్యక్తి వాళ్ళ అండతో మీరొచ్చిన తర్వాత పిఠాపురంలో సభ పెట్టి, పిఠాపురంలో మీకోసం త్యాగం చేసినటువంటి వర్మ గారి గురించి వీళ్ళు మర్చిపోతుందేంటంటే, ఆయన ఇండిపెండెంట్‌గా తెలుగుదేశం అభ్యర్థిగా కాకుండా కూడా ఇండిపెండెంట్‌గా ఏసినా గెలిచాడు. ఒక్కసారి కూడా గెలవకుండా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అన్నమాట కరెక్ట్. ఒక రకంగా వీళ్ళు నిజం చేస్తున్నారు. గెలవక ఒక్కసారి గెలిస్తేనే ఇంత అహంకారం వస్తే, తర్వాత నేను నాగబాబు గారి కంటే కూడా పవన్ కళ్యాణ్ గారిని ఎక్కువ తప్పుపడుతున్నాను. అలాంటి తప్పుడు మాట అతను స్టేజ్ మీద నుంచి వర్మ గారి గురించి మాట్లాడినప్పుడు, దాన్ని ఇవాల్టి వరకు ఖండించకుండా ఉన్నారు చూసారా పవన్ కళ్యాణ్ గారు. అది ఘోరమైన తప్పిదంగా నేను పరిగణిస్తున్నాను. ఏదో ఫ్లోలో మా అన్నగారు అన్నారు. ఆ భావం అది కాదు. వర్మ గారి మాట అనేటువంటిది డాష్ మీద ఏమన్నా ఎత్తారండి? వర్మ గారు వర్మ కౌంటర్ ఇచ్చారు దాన్ని. వర్మ గారు చాలా హుందాగా, చాలా డిగ్నిఫైడ్‌గా, హుందాతనంగా ఒక కర్రు గాల్చి వాత పెట్టినట్టు మాట్లాడారు. వీళ్ళకి అలాంటి సున్నితమైన వాతలు పనికిరావండి. అక్కడ సభ పెట్టి ఇవాళ అంత మెజారిటీతో గెలవటానికి కారణమైన వర్మ గారి పేరు అనేటువంటిది కనీసం మీరు తలుచుకోకపోవటం అంటే ఏంటంటే, మీరు ఎంత విశ్వాసఘాతకులు అనేటువంటిది అక్కడ అర్థమవుతుంది. నాకు నాగబాబు మాట్లాడటం అనేటువంటిది ఆశ్చర్యాన్ని కలిగించలేదు. ఎందుకంటే అతనికి నోటి మీద అదుపు లేదనేది అందరికీ తెలుసు. కానీ పవన్ కళ్యాణ్ గారు దాన్ని కనీసం కవర్ చేయకపోవటం అనేటువంటిది, అది కాకుండా 40 సంవత్సరాల పార్టీని మేము నిలబెట్టాం అంటం అనేటువంటిది ఏంటంటే అతని యొక్క రాజకీయ అజ్ఞానాన్ని తెలియజేస్తాం. ఇప్పుడు ఇంకా కొన్ని సామెతలు చెప్తే బాగోదని నేను చెప్పటం లేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా తన నిజమైనటువంటి బలాన్ని తెలుసుకోవాలి. తర్వాత మొన్న కూడా నేను ఒక ఇంటర్వ్యూలో చెప్పాను. నాగబాబు గారికి ఇప్పుడున్నటువంటి జనసేనకి ఇచ్చినటువంటి ఎమ్మెల్సీ సీటు నాగబాబు గారికి ఇవ్వటం తప్పు. ఇది ప్రజల్లో రాంగ్ సంకేతాలు పంపిస్తోంది అనేటువంటి ఇది నేను ఎక్స్‌ప్రెస్ చేశాను. ఇప్పుడు వర్మ గారిని, తర్వాత వంగవీటి రాధాని, లేకపోతే దేవినేని ఉమాని అకామిడేట్ చేయలేకపోవటానికి తెలుగుదేశానికి కారణం ఏంటండి? వీళ్ళకిచ్చిన సీటేమో అన్నకిచ్చుకున్నాడు. వాళ్ళకిచ్చినటువంటి సీటేమో బీజేపీ వాళ్ళు క్షత్రియులకిచ్చారు. చంద్రబాబు నాయుడు గారు కూడా వీళ్ళందరికీ ఇచ్చుకుంటే ప్రజలేమనేవాళ్ళు? అందరూ వాళ్ళు పంచుకున్నారు అగ్రకులాలోళ్ళు అనేవాళ్ళు కాదా? అందుకని అవును. వర్మ గారిని పక్కన పెట్టైనా సరే, ఆ బీసీలకి, ఎస్సీలకి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి అంటే తప్పు మీరు చేస్తే దాన్ని తెలుగుదేశం అనుభవిస్తుంది దాని యొక్క ఫలితం. కాబట్టి ఈ రాజకీయ అజ్ఞాని అనేటువంటి ఈ నాగబాబుని ఎంత దూరంగా వెడితే పార్టీ పాలిటిక్స్‌కి, కార్యకర్తగా పార్టీ పరంగా వాడుకోమనండి పర్వాలేదు. ఇంకోటి కూడా నేను చెప్తున్నాను అంజి గారు మీ ద్వారా ప్రభుత్వానికి కూడా. ఇతనికేదో మంత్రి పదవి ఇస్తారు అన్నటువంటి వార్తలొస్తూ ఉన్నాయి. అవునండి. అసలు క్యాబినెట్‌లో. అవును. ఎమ్మెల్సీ పదవి ఇవ్వటం అనేటువంటిదే రాజకీయంగా ఒక తప్పు జరుగుతుంది. ప్రజల్లో రాంగ్ సిగ్నల్స్ వెళ్తూ ఉన్నాయి. అసలే నాదెళ్ల మనోహర్ గారిని అకామిడేట్ చేయడానికి తెనాలిలో ఏం జరిగింది అంజి గారు? డామ్ షూర్‌గా గెలిచేటువంటి ఆలుపాటి రాజా గారిని ఇవ్వకుండా, ఆయనకి పట్టభద్రులు ఎమ్మెల్సీ ఇస్తే పాపం 6 నెలలు కష్టపడాల్సొచ్చింది. ఆడుతూ పాడుతూ గెలిచేసి. అంటే త్యాగాలన్నీ వాళ్ళు జేయాలా? పదవులు మీరు అనుభవిస్తారా? కనీసం అనుభవించినందుకు కనీస కృతజ్ఞత ఉందా? కనీసం. కాబట్టి ఓకే. ఏంటంటే, ఈ కూటమి ప్రభుత్వం గనక నాగబాబుకి మంత్రి పదవి ఇవ్వాలనేటువంటి ఆలోచన గనక చేసింది అంటే, ఖచ్చితంగా కొరివితో తలగొక్కున్నట్టే అవుతుంది. నిత్య అసమ్మతివాదైనటువంటి ఒక వ్యక్తిని, నోటి మీద అలుపు లేకుండా ఏది పడితే అది మాట్లాడేటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి నెత్తిన పెట్టుకుంటే, అది కూటమి ప్రభుత్వానికి, క్యాబినెట్‌కి కూడా స్థాయి తగ్గించుకున్నట్టు అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు మరెందుకు అర్థం చేసుకోవట్లేదో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళ అన్నగారికి అసలు మంత్రి పదవి అడగటం అనేది అసంభవం. ఎంతో మంది ఉన్నారు. ఎప్పటినుంచో పార్టీ పుట్టినప్పటి నుంచి ఉంటే, ఇంకెవరు దొరకలేదా ఈయనకి? సరే కనీసం ఎమ్మెల్సీ ఇచ్చా పక్కన కూర్చోబెట్టండి. అంతేగాని గినిస్టర్ అనేటువంటి మాటలు మాట్లాడితే మాత్రం అది అందరికీ ముప్పు తీసుకొస్తుందనేటువంటిది నా భావనండి. ఇప్పటికైనా సరే జనసేన అధినేత, కార్యకర్తలు గూడా వాళ్ళ నిజమైనటువంటి బలం ఏంటి అనేటువంటిది. మరి 2019లో విడిగా వెళ్లారు. ఎంత శాతం ఓట్లొచ్చినాయండి? ఆ శాతం ఓట్లతోటి ఆయన ముఖ్యమంత్రి అయిపోవటం, వీళ్ళందరూ మంత్రులయిపోవటం, ఎమ్మెల్యేలయిపోవటం అవుతుందా? 2 జిల్లాలు తప్పితే మీకెక్కడా లేనటువంటి వాళ్ళు వాళ్ళ బలం తెలుసుకొని ఇప్పుడు ముఖ్యమైనటువంటి సంగీత కచేరీలు జరుగుతుంటాయి అంజి గారు. హ్మ్. ప్రధాన గాయకుడు పాడుతూ ఉంటాడు.
పక్కన వాయిద్యాలు తంబూర దగ్గర నుంచి, మృదంగం దగ్గర నుంచి, వీణ దగ్గర నుంచి, వయలిన్ దగ్గర నుంచి పక్క వాయిద్యాలుంటాయి. పక్కన తంబూర మీటేవాడు కేవలం శృతి కోసం మాత్రమే తంబూర మీటుతూ ఉంటాడు. అంటే అది ఆ పాట శ్రావ్యంగా ఉండటం కోసం కేవలం శృతి కోసం ఉంటుంది. తంబూర అనేది ఇప్పుడు కనపడట్లేదులెండి అవి. సో, ఆ తంబూర వాయించేవాడు మొత్తం ఈ కచేరీనంతా నేనే చేశానని భావిస్తే ఎంత అజ్ఞానంతో, అమాయకంగా ఉంటుందో, 40 ఏళ్ల పైన చరిత్ర ఉన్నటువంటి తెలుగుదేశాన్ని నేనే నిలబెట్టాననేటువంటి కామెంట్ అతను జేయటం, కేవలం పవన్ కళ్యాణ్ కార్యకర్తల మూలానే గెలిచాననేటువంటి నాగబాబు మాట్లాడటం అనేటువంటిదేంటంటే, ఇంకా రాజకీయ పరిపక్వత చెందకుండా వాళ్ళు అజ్ఞానంలో ఉన్నారనేటువంటిది మరొకసారి నిరూపించింది. నాకుగా అనిపిస్తుందేంటంటే, ఒక రాజకీయ విశ్లేషకుడిగా మన లోకేష్‌ని డిప్యూటీ సీఎం చేయాలి అనేటువంటి ఒక రచ్చ ఏదైతే తెలుగుదేశం వాళ్ళు మొదలుపెట్టారో, దాని మూలాన ఒక వారం, 10 రోజులు ఎలాంటి డిస్టర్బెన్స్ వచ్చిందో మనం చూసాం. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఖండించకపోవటం అనేటువంటిది ఎలాంటి డ్యామేజ్ చేసిందో, ఇప్పుడు దానికి కౌంటర్‌గా వీళ్ళేదన్నా ఇలాంటిది ప్లాన్ చేశారా? దీని వెనకాల బీజేపీ లాంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అనేటువంటి ఆలోచనలు కూడా కొన్నొస్తున్నాయి. కాబట్టి దీన్ని వెంటనే గనక పవన్ కళ్యాణ్ గారు ఖండించకపోతే, తెలుగుదేశం వాళ్ళేమో చక్కగా లైట్‌గా తీసుకొని దాని మీద మాట్లాడొచ్చని చంద్రబాబు నాయుడు గారు అందరికి ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఎవరు మాట్లాడొద్దని. వాళ్ళు కామ్‌గానే ఉన్నారు. కానీ ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తెలుగుదేశం కార్యకర్తలు హార్డ్ కోర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనోభావాలు ఖచ్చితంగా దెబ్బతిన్నాయి. ఇంక ముందు ఇప్పుడున్నంతటి కార్డియల్ రిలేషను, కోఆర్డినేషన్ వీళ్ళ మధ్య ఉంటుందా అంటే, అది కాలమే నిర్ణయించాలి అంజి గారు.